నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్ చీటింగ్ ఫోర్జరీ కేసు విచారణలో బొగ్గరపు నాగరాజుకు వ్యాపార సంస్థలపై పోలీసులు ముప్పేట దాడులు పరారీలో నాగరాజు నంద్యాల జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మెగా జాబ్ మేళా మంత్రి ఎన్ఎండి ఫారూక్ నంద్యాల పట్టణంలో కొత్తగా మార్వాడి షాప్ తెరవవద్దు అంటూ అడ్డుకొని ఆందోళన చేసిన మొబైల్ షాప్ నిర్వాహకులు గోవిందపల్లిలో వైసీపీ నాయకుడు ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఇద్దరు వ్యక్తులు అరెస్టు ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా అంజుమన్ సంస్థ ఆధ్వర్యంలో 12 మంది పేద అమ్మాయిలకు సామూహిక వివాహాలు జరిపించి 6 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ వినూత్న పద్ధతిలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు రోడ్డు భద్రత ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన జిల్లా ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రాణా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించండి జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా వరి పంటకు ప్రభుత్వం సరైన గిట్టుబాటు ధర కల్పించండి ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతన్నలు చీటింగ్ ఫోర్జరీ కేసు విచారణలో ప్రముఖ పారిశ్రామికవేత్త బొగ్గరపు నాగరాజుకు చెందిన వ్యాపార సంస్థలపై పోలీసులు ముప్పేట దాడులు నిర్వహించారు. కానీ కొద్ది రోజులుగా నాగరాజు పరారీలో ఉన్నారు. బొగ్గరపు నాగరాజు బెంగళూరుకు చెందిన వ్యాపారి మను కలిసి కొన్నేళ్లుగా వ్యాపారం చేశారు. అయితే వీరి మధ్య కొద్ది నెలల క్రితం విభేదాలు వచ్చాయి. తన సంతకాన్ని బొగ్గరపు నాగరాజు ఫోర్జరీ చేసి కోట్లు అప్పు ఉన్నట్లు డాక్యుమెంట్లు సృష్టించి కోర్టులో పిటిషన్ వేశారని 3 టౌన్ PS లో ఫిర్యాదు చేశారు. మను ఫిర్యాదు మేరకు నాగరాజుపై ఫోర్జరీ చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీసుల విచారణకు గైర్హాజరైన బొగ్గరపు నాగరాజు ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నారు. మను మరికొందరు కలిసి విజ్ఞప్తి చేయడంతో బొగ్గరపు నాగరాజుకు అరెస్టు చేయాలని కర్నూలు రేంజ్ DIG కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. సర్చ్ వారెంట్లతో బొగ్గరపు నాగరాజు అతని సోదరుడు నాగప్రసాద్ ఇళ్లపై లలిత సౌందర్య ఐశ్వర్య కాటన్ మిల్లులపై దాడులు రికార్డులు పరిశీలించారు. పోలీసులు ఉదయం 10 గంటలకు ప్రారంభమైన దాడులు సాయంత్రం వరకు కొనసాగాయి. కీలకమైన డాక్యుమెంట్లు లభ్యమైనట్లు సమాచారం. నాగరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. వ్యక్తి మీద బెంగళూరు సంబంధించిన మను అని ఫోర్జరీ డాక్యుమెంట్ ద్వారా నా మీద కోర్టులో వేసి సతాయిస్తున్నాను చెప్పి ఫిర్యాదు మేరకు ఫోర్జరీ డాక్యుమెంట్ సంబంధించిన కేసు రిజిస్టర్ చేసినాం. దానికి సంబంధించిన దాంట్లో కేసు విచారణకు హాజరు కమ్మని చెప్పేసి నోటీసులు పంపితే వాళ్ళు హాజరు కాకుండా పరారులో ఉన్నారు. అయితే కోర్టు అనుమతి మేరకు ఆయన ఏవైతే ఉన్నాయో సౌందర్య కాటన్ మిల్లు, లలిత కాటన్ మిల్లు, ఐశ్వర్య కాటన్ మిల్లు మరియు మరి గృహాల పైన ఈ ఏదైతే ఫోర్జరీ డాక్యుమెంట్ ఉందో వాళ్ళ మధ్య ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగినాయో ఆ కేసును ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కోసం ఈరోజు కోర్టు అనుమతితో సోదాలు చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో పలు విధమైన డాక్యుమెంట్లు లభిస్తున్నాయి. ఇందులో భాగంగా కేసు తదుపరి కార్యక్రమంలో భాగంగా సోదాలు నడిపిస్తున్నాం. నంద్యాల జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. నంద్యాల పట్టణంలోని PSC అండ్ KVSC ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఆవరణలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ జి రాజకుమారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు నిర్వహించిన మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలన్నారు. ఈ జాబ్ మేళాలో 14 పేరెన్నిక కంపెనీల్లో పాల్గొని దాదాపు 589కి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. చదువుకున్న నిరుద్యోగ యువత నిరుత్సాహపడకుండా ప్రతి నెల జాబ్ మేళాను నిర్వహిస్తామని ఆసక్తి గల నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొనేందుకు అవసరమైన శిక్షణను పెంపొందించుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఆసక్తికర రంగాలలో నైపుణ్యం గల శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.
మెగా జాబ్ మేళాలో పాల్గొనే అవకాశాన్ని నిరుద్యోగ యువత చక్కగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగ యువత తనకు నచ్చిన రంగంలో అన్ని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుంటే అంతే అనర్గళంగా మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు. సంబంధిత రంగంలోని అన్ని అంశాలను ఆకలింపు చేసుకుంటే ఎవరైనా ప్రశ్నిస్తే తడుముకోకుండా సమాధానం ఇవ్వగలరన్నారు. వివిధ జిల్లా స్థాయి అధికారులకు, ప్రెస్ మీడియా వారికి, అలానే ఇక్కడికి వచ్చినటువంటి ఈ నంద్యాల టౌన్ ప్రజలు ఈ ఉద్యోగ మేళ, జాబ్ మేళ, మెగా జాబ్ మేళ జరగడం జై శ్రీమాన్ మేడం అబ్బా కూర్చున్నాను ఓ ఏమో కాలు సార్ ఓకే సార్. నిదానం నువ్వు ఇక్కడ సార్ అక్కడ ఓకే అన్న తప్పదు. అంటూ క్లాస్ 10th అంటే 10th క్లాస్ వరకు నియర్లీ 3,22,000 స్టూడెంట్స్ మన జిల్లాలో చదువుతూ ఉన్నారంటే ఒక్కసారి ఆలోచించండి. అక్కడి నుంచి ఇంటర్మీడియట్ కి వెళ్తూ ఉన్నాం. ఇంటర్మీడియట్ కి వచ్చినప్పటికి గవర్నమెంట్ కాలేజెస్ 21 ఉన్నాయి. ఓవరాల్ గా కాలేజెస్ చూస్తే 145 వరకు ఉన్నాయి. డిగ్రీ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ 11 వరకు ఉన్నాయి. తర్వాత ఐటీఐస్ ఉన్నాయి, పాలిటెక్నిక్ ఉన్నాయి, కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఒక మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒకటి ఉంది, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంది, చాలా ప్రొఫెషనల్ కాలేజెస్ ఇలా జిల్లాలో చాలా ఉన్నాయి ఎడ్యుకేషన్ పరంగా. కానీ కెరీర్ లో నిలదొక్కునే స్టూడెంట్స్ అందరూ చూస్తే మార్వాడీలు వచ్చి మా వ్యాపారం దెబ్బతీస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే మార్వాడీలు వారి పంజా విసురుతున్నారు. ప్రజలను ఆకట్టుకోవడానికి తక్కువ ధరకే వ్యాపారాలు చేస్తున్నారు. వీరి వలన నంద్యాల జీవనం సాగిస్తున్న వ్యాపారస్తులు మూత వేసుకోవలసిన పరిస్థితి నెలకొంది. నంద్యాల పట్టణంలో ఎన్నో సంవత్సరాల నుంచి యువతకు ఉద్యోగాలు లేక వారి కుటుంబ జీవనం కోసం 250 మంది యువకులు మొబైల్ షాపులు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే మార్వాడీలు మొబైల్ షాపులపై పంజా విసిరారు. కొత్తగా మున్సిపల్ షాప్ అద్దెకు తీసుకుని ఏర్పాటు చేసుకోవడంతో పట్టణంలో మొబైల్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షాపులన్నీ బంద్ చేసి మార్వాడీ షాప్ వద్ద నినాదాలు చేశారు. వెంటనే షాప్ బంద్ చేయాలని, మా జీవనాన్ని గండి కొట్టవద్దని వారిని వేడుకున్నారు. మార్వాడీలకు రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో రెచ్చిపోతున్నారని అసోసియేషన్ నాయకులు వాపోయారు. ఈ సందర్భంగా మొబైల్ షాప్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మాట్లాడుతూ, నంద్యాల పట్టణంలో మొబైల్ షాపుల రంగం గత కొన్ని సంవత్సరాలుగా స్థానిక వ్యాపారుల శ్రమతో అభివృద్ధి చెందుతుంది. స్థానిక యువత, వ్యాపారస్తులు ఈ రంగంలో నమ్మకంగా, సమర్థవంతంగా సేవలు అందిస్తున్నారు. ఇటీవలి కాలంలో నంద్యాల పట్టణానికి చెందిన ఇతర ప్రాంతాల నుండి వస్తున్న కొన్ని వ్యాపార సంస్థలు ప్రత్యేకించి భారీ పెట్టుబడులతో మార్కెట్ను ఆక్రమించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ పరిస్థితి నంద్యాల మొబైల్ షాప్ వ్యాపారుల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో అసోసియేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా స్థానిక వ్యాపారుల హక్కులను, జీవనోపాధిని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తామని ఆవేదన వ్యక్తం చేశారు. వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి ఆదేశాల మేరకు
ఆందోళన చేస్తున్న వారికి నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు. सर सर पूछो మంది కుటుంబాల పుట్టగొట్టనీకి రాజస్థాన్ అతను వచ్చాడు. మేము ఇంత ముందు వచ్చిన వాళ్ళనే ఆపాము, కానీ మా యూనియన్ లో వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు కూడా 6 మంది ఉన్నారు. మేము అన్నదమ్ములుగా పనిచేస్తున్నాం. వాళ్ళ కోసము మేము కూడా మీ వాళ్ళు వస్తున్నారు ఆపుదాము అని చెప్పి ఆపేసినాము. ఇంతవరకు ఎవరు రాలేదు. ఇప్పుడు మేము వచ్చి ఆయన షాపు, ఇది మున్సిపాలిటీది, లీజు తీసుకునేది ఒకరు, రెంట్కి ఇచ్చినది అది. మున్సిపాలిటీ ఏ విధంగా ఇస్తుంది? లోకల్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ ఓట్లు కూడా ఇక్కడ వేయరు, రాజస్థాన్ లో పోయి వేస్తారు. అంటే నాయకులకు కూడా మేము ఉన్నాము, మేము ఓట్లు వేసినాము. జిల్లా షిరివెళ్ల మండలం గోవిందపల్లి గ్రామంలో ఇటీవల వైసీపీ నాయకుడు ఇందూరి ప్రతాప్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో 2 వ్యక్తులను అరెస్టు చేసినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా తెలిపారు. ఆళ్లగడ్డ డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రవిచంద్రారెడ్డి అనే వ్యక్తి ఈ నెల 5న ఇందూరు ప్రతాప్ రెడ్డిపై కత్తితో దాడి చేశారని, ఈ కేసులో రవిచంద్రారెడ్డి, ఫకీరయ్య అనే వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. 2017 సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన ప్రతాప్ రెడ్డి అన్న ఇందూరు ప్రభాకర్ రెడ్డి హత్య కేసులో రవిచంద్రారెడ్డి కూడా ముద్దాయిగా ఉన్నారన్నారు. పాత కక్షల కారణంగా దాడి చేసి ఉండవచ్చునని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో సహకరించిన మరో 2 ముద్దాయిల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా తెలిపారు. మీడియా సమావేశంలో ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్, సిరివెళ్ల సీఏ వంశీధర్, ఎస్ఐ చిన్నపీరయ్య పాల్గొన్నారు. ఈరోజు మన గోవిందపల్లి సిరివెళ్ల పిఎస్లో సిరివెళ్ల మండల్లో జరిగిన అటెంప్ట్ టు మర్డర్ కేసు గురించి ఈరోజు ప్రెస్ బ్రీఫింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో ఇందూరి ప్రతాప్ రెడ్డి గోవిందపల్లి చెందిన వ్యక్తి పైన అటెంప్ట్ టు మర్డర్ అటెంప్ట్ జరిగింది. అది కూడా మన 5th ఏప్రిల్ మార్నింగ్ 10:30కి ప్రతాప్ రెడ్డి గుడికి వెళ్ళినప్పుడు 2 మెంబర్స్ బైక్లో వచ్చారు. తర్వాత వీళ్ళ పైన కత్తితో అటాక్ చేసిన తర్వాత అక్కడ నుంచి పారిపోయారు. తర్వాత వెంటనే మన పోలీస్ వాళ్ళు వచ్చి వీళ్ళకి షిఫ్ట్ చేసిన తర్వాత జీజీహెచ్లో ఫస్ట్ షిఫ్ట్ చేశారు, అక్కడ నుంచి ఉదయానంద్కి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు మన ఇందూరి ప్రతాప్ రెడ్డి ఇప్పుడు హైదరాబాద్లో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు స్టేబుల్ ఉన్నారు. దీని విషయంలో మనకి A1 ఎవరు రవిచంద్రారెడ్డి అండ్ A2 సందీప్ పొగుల పక్కీరయ్య, సంజమల మండల్లో పెరుసుమల గ్రామం చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరూ వచ్చి ప్లాన్గా కత్తి తీసుకొచ్చి ఒక సంచిలో వాళ్ళపైన అటాక్ చేశారు. అటాక్ చేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోయిన తర్వాత మన డిఎస్పీ ఆళ్లగడ్డ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మన సిఐ సిరివెల, ఎస్ఐ సిరివెల, సిఐ గోలగొడ్ల అన్ని టీమ్స్ ఏర్పాటు చేసి A1 A2కి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దాని ముఖ్యంగా ప్లీజ్ అరెస్ట్ అని మీకు ఇస్తాము ప్రెస్ నోట్లో అన్ని డీటెయిల్స్. దాంట్లో ముఖ్యంగా 2017లో ఎవరైతే ఇందూరి ప్రతాప్ రెడ్డి అన్నయ్య ఇందూరి ప్రభాకర్ రెడ్డికి ఒక మర్డర్ కేసులో ఈ కేసులో A1 A5 ఉన్నారు. దాంట్లో
అప్పటి నుంచి వీళ్ళకి పాత కక్షలు ఉన్నాయి. వీళ్ళతో విలేజ్ సుప్రీమసీ ఉండొచ్చు, పొలిటికల్ డామినెన్స్ ఉండొచ్చు, చిన్న చిన్న ఇష్యూస్ మీద వీళ్ళ మీదలో క్లాషెస్ ఉన్నాయి. తర్వాత కేసెస్ పెట్టడం, తర్వాత ఒకసారి పీడీ యాక్ట్ కూడా పోయాడు. దెన్ 337 కేసులో ఉన్నారు రవిచంద్ర రెడ్డి. అప్పుడు కూడా వీళ్ళు ఏమనుమానమంటారు అంటే వాళ్ళే ప్లాన్ చేసి నాకు చేశారు. అట్లా అనుమానంలో వీళ్ళు డామినేషన్ కోసం ఇప్పుడు ఈ ప్లాన్ చేసి అటెంప్ట్ టు మర్డర్ చేశారు. తర్వాత దాంట్లో ఇంకా కొన్ని A3, A4, A5 ఎవరైతే ఉన్నారో ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేశారు. తర్వాత పారిపోవడానికి ముందు ప్లానింగ్ తెలిసిన వాళ్ళు కూడా మన కేసులో పెట్టి వాళ్ళపైన కూడా ఆ చర్యలు తీసుకుంటాం. మీకు ఏదైనా క్వశ్చన్ అడగవచ్చు. అదే ఒక SRC ప్రకారం ఎవరెవరికి థ్రెట్ లేదు. ఇప్పుడు 7 years నుంచి వాళ్ళకి ఏం కేసెస్ వాళ్ళపైన లేదు, ఓన్లీ అనుమానం చెప్తున్నాడు కానీ కేసెస్ లేదు. దానికోసం ఇది ఆడిట్లో వస్తాయి. అది మన రిపోర్ట్లో ప్రకారం చేస్తాము. ఇప్పుడు కూడా ఇప్పుడు పికెట్ పెంచుతాము. ఇప్పుడు ట్రయల్ కూడా దగ్గర ఉంది కాబట్టి ఇంకా సెక్యూరిటీలో పర్సనల్గా DSP గారు కూడా చూస్తారు. ప్రతిసారిలో కౌన్సిలింగ్ చేయడం, CI గారు పిలిపించడం, మన ప్రతాప్ రెడ్డి గారు కూడా ఏం చెప్పట్లేదు థ్రెట్ ఉంది, అనుమానం ఉంది. సో కౌన్సిలింగ్ చేస్తున్నారు, పికెట్ కూడా అలర్ట్గా ఉన్నారు. కానీ ఇది ప్లాన్గా రెక్కీ చేసినప్పుడు ఇప్పుడు బయట పికెట్ పోతారు అన్నీ చూసుకొని చేశారు. కానీ వాళ్ళ పికెట్ ఉన్నప్పుడు వీళ్ళు వెంటనే వచ్చి వాళ్ళకి షిఫ్ట్ చేయడంతో కూడా మనకి ఈరోజు వాళ్ళు బతుకున్నారు అండ్ ఇప్పుడు స్టేబుల్ ఉన్నారు. ఇప్పుడు మనకి A1, A2 అరెస్ట్ అయ్యారు. A3, A4 ఎవరెవరు హెల్ప్ చేశారో వాళ్ళపైన కూడా మనం ఇప్పుడు చర్యల ప్రకారం చేస్తాం. ఎటువంటి ఘటనకు ముందు మన ఇక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడెక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పెద్దది లేకుండా అన్ని CI, SI, CI లెవెల్తో, DSP లెవెల్తో, తర్వాత SP లెవెల్తో కూడా అన్ని ముందు ఐడెంటిఫై చేసి వాళ్ళకి బాగా కౌన్సిలింగ్ ఇచ్చి దెన్ పల్లె నిద్ర ప్రోగ్రామ్ చేసి అన్నీ స్టార్ట్ చేద్దాము. ఆల్రెడీ నడుస్తుంది. అన్ని చిన్న ఇష్యూస్ వెంటనే మన నోటీస్లో వచ్చి SI, SHO లెవెల్లో సార్ట్ అవ్వాలి. అదే ప్రజలకు కూడా అదే చెప్తున్నాము. మీకు ఏదైనా చిన్న ఇష్యూ అయితే పోలీస్కి వెంటనే కాల్ చేయాలా. పేద అమ్మాయిలకు సామూహిక వివాహాలు జరిపించి 6 లక్షల రూపాయల చెక్కులు అందజేశారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నంద్యాల పట్టణంలో ముస్లింల సంక్షేమం కోసం అంజుమన్ సంస్థ కృషి చేస్తుందని సంస్థ అధ్యక్షులు NMD ఖుద్దూస్ పేర్కొన్నారు. నంద్యాల అంజుమన్ షాదీఖానా నందు గురువారం 12 మంది పేద అమ్మాయిలకు సామూహిక వివాహాలు జరిపించి ఒక్కొక్కరికి 50,000 రూపాయల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఇమాముల సంఘం అధ్యక్షులు అంజద్ పాషా, జమతే ఇస్లామీ హిందూ అధ్యక్షులు సమద్, అంజుమన్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంజుమన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది 2 సార్లు నిరుపేద ముస్లిం అమ్మాయిలకు వివాహాలు జరిపించడం జరుగుతుందని, ఒక అమ్మాయి తల్లికి 50,000 రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు. ఎంతమంది దరఖాస్తు చేసుకుంటే అందరికీ వివాహాలు జరిపించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు ప్రతి ఏడాది 3,000 రూపాయల స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. అంతేకాకుండా అంజుమన్ సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల ముస్లింల శ్మశాన వాటికను అభివృద్ధి చేయడం జరుగుతున్నదని ముస్లిం సోదరులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا من الخاسرين اللهم اجعلنا من التوابين اللهم اغفر لنا وبارك لنا بينهما كما ألفت بين آدم وحواء عليه الصلاة والسلام اللهم ألف بينهما كما ألفت بين رسول الله صلى الله عليه وسلم الكبرى وعائشة رضي الله تعالى عنهما أيضا برغناهكم أفرما كبيرا كبيرا
लड़कियों को जो है, लड़कों के लिए, गरीब लड़कों के जो है, इनके लिए शादी का एक मौका इनायत करते हुए लड़की के लिए 50-50 हज़ार रुपये जो है नकद दी जाती है। और जो है निके का यहाँ पर जो निकाह करते हैं, निके के फीस और जो है उलमा की जो है सबकी जो है खाई साहब की फीस भी अदा करते हैं। तो ये पूरे आंध्र प्रदेश के अंदर मैं समझता हूँ सिर्फ नंद्याल ही के अंदर जो है ऐसा मौका मिला है। ये लोग खिदमत कर रहे हैं, तो इनके हक में भी हम भी दुआ करना है, आप लोग भी दुआ करना है। और भी अगर कोई ऐसे हालात जो है दुनिया की ऐसी मजबूर हालात है जो है, हर एक माँ बाप के लिए नौजवान लड़की घर में जवान होकर बैठी तो माँ बाप के लिए सीने पर जो है सिल की तरह महसूस करते हैं। तो ऐसे मौके पर जो है आप लोग अंजुमन के जिम्मेदारों से मिलकर साल के अंदर 2 शादियां मनाते हैं। अब जो है अप्रैल 10 में एक शादी है, फिर इसके बाद एक तारीख देंगे, उस तारीख के अंदर भी जो है हम अगर कोई गरीब लड़के माँ बाप हैं जिनकी माँ बाप जो है शादी नहीं कर सकते हैं, तो इंशाल्लाह अंजुमन के जिम्मेदारों से रब्त करके जो मौका देते हैं, जो तारीख देते हैं, वो तारीख के अंदर जो है इंशाल्लाह आ गए तो इंशाल्लाह शादी कर देते हैं। शर्त यह है कि 18 साल लड़की की जो है उम्र 18 साल जो है होना ज़रूरी है। आप सबको बहुत बहुत मुबारक। आज अंजुमन की जानिब से हमें 12 और बच्चे की शादी करती है अंजुमन में। हर साल 2 बार अंजुमन की जानिब से कितने भी आओ तो तुम्हें 18 साल होकर और बच्ची घर में है तो बच्ची को बुला लेकर आकर शादी करते बोले तो कितने 10 नहीं 20 नहीं। ये साल ये बार 12 और बच्चे की शादी करती है हमें। अक्टूबर नवंबर में हमें इतला करती है। उसके बाद बच्चे लड़कियां हैं शादी की लड़कियां हैं, सबको अंजुमन की जानिब से शादी करने के वास्ते हमें तैयारी। ये बात बहुत खुशी का मौका क्या रहेगा। इतने कम हमें शादी का मौका थे इसके बाद बोले तो भी 5 आदमी 6 और 6 7 8 आते थे। ये बार 12 शादी करती है। बहुत बहुत खुशी बात है। लोग ऐसे उसके लिए बहुत खुशी है, बहुत मुबारक आप सबको और बच्चा को माँ बाप को लड़के के माँ बाप को सबको मेरी तरफ से अंजुमन के सोसाइटी की तरफ से मैं शुक्रिया अदा करता हूँ। నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అద్రా సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలోని నంద్యాల ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో వినూత్న పద్ధతిలో సుమారు 250 మందికి పైగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ సైన్ బోర్డ్స్ ద్వారా ట్రాఫిక్ నిబంధనలు ఉన్న పోస్టర్ల ద్వారా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఓమ్ని హాస్పిటల్ మరియు రాయలసీమ ఎక్స్ప్రెస్ వే మరియు పుష్పగిరి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో నంద్యాల పట్టణ కేంద్రంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ నందు నంద్యాల పట్టణంలోని ఆటో డ్రైవర్లకు, లారీ యూనియన్కు సంబంధించిన డ్రైవర్లకు మరియు వివిధ స్కూల్ బస్సులు, ఆటోల డ్రైవర్లకు, పోలీస్ సిబ్బందికి, ఇతరులకు ఉచితంగా వైద్య పరీక్షలు, బీపీ, షుగర్, ఈసీజీ, 2D ఏకో కంటి చూపుకు సంబంధించిన పరీక్షలు ఉచితంగా చేయడం జరిగింది। ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అత్యాశకు వెళ్లి ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను చేరవేయడం ద్వారా ప్రమాదాల బారిన పడవద్దని సూచనలు చేశారు। డ్రైవర్లు అతివేగంగా తమ వాహనాలు నడపవద్దు। స్కూల్ పిల్లల్ని చేరవేసే ఆటో డ్రైవర్లు మరియు బస్సు డ్రైవర్లపై చాలా బాధ్యత ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో అతివేగంగా అజాగ్రత్తగా వెళ్లకూడదని మరియు కంటి చూపుకు సంబంధించిన పరీక్షలు ఎప్పటికప్పుడు చేయించుకోవాలని తెలిపారు। ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అగ్గి ఉందా, అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అగ్గి షార్ట్ సర్క్యూట్ అయ్యి ఏమైనా అగ్గి వస్తుందా, కాలువలో ఉన్నాడు, ఆ కాలువ అక్కడెక్కడో పోల్ నుంచి మీ పైన ఒక దేవుడు ఇచ్చిన బాధ్యత. ఎవరెవరే స్కూల్ బస్సెస్ తీసుకున్నారు, మీ చాలా పిల్లలకి తీసుకువెళ్తారు. సో దయచేసి మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలా. తర్వాత మీకు ఏదైనా హెల్త్ ఇబ్బంది అయితే దాచుకోవడానికి ఏం లేదు, మీ వెంటనే హాస్పిటల్కి వెళ్ళొచ్చు. కానీ నిజం చెప్పాలా, నాకు ఐ ప్రాబ్లం ఉంది, మీ జాబ్ తీసేస్తారు, అదే భయం లేకుండా పని చేయాలి. ఎందుకంటే ఏదైనా ప్రమాదం అయితే ఎంత ఫ్యామిలీస్ పడిపోతాయి, మనం ఎంత బాధలో పడతామో మన అందరికీ తెలుసు। ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన కింద ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేసేందుకు 19 గ్రామాలు ఎంపిక చేశామని, అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గ్రామ సర్పంచులు, ఎంపీడీఓలను సూచించారు। కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన పథకంపై గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై
జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి చింతామణి, జిల్లా అధికారులు, గ్రామీణ సర్పంచులు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామీణ యోజన కింద ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులు, సర్పంచులను ఆదేశించారు. ఈ కార్యక్రమం కింద ఎంపిక చేసిన 19 గ్రామాల్లో అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. గతంలో సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన కింద గ్రామాలను అభివృద్ధి చేసేందుకు సంబంధిత పార్లమెంటు సభ్యులు వారి పదవీ కాలంలో ఒక్కొక్క గ్రామాన్ని తీసుకొని అభివృద్ధి చేసేవారన్నారు. ఇందుకు అనుబంధంగా ఈ పథకాన్ని ఇంకా ప్రధానంగా ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాలను గుర్తించి వారిని అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం కింటా ఏ గ్రేడ్ వరి ధాన్యానికి 2320 రూపాయలు మద్దతు ధర నిర్ణయించింది. సాధారణ రకం ధాన్యానికి 2300 ప్రకటించింది. జిల్లాలో వ్యాపారులు 78 కిలోల బస్తాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. మద్దతు ధర ప్రకారం 78 కిలోల బస్తా 1809 రూపాయలతో తీసుకోవాల్సి ఉంది. 2 వారాల కిందట 1650 వరకు కొనుగోలు చేశారు. గత వారం వర్షాలు కురిశాక ఈ మొత్తాన్ని ఒక్కసారిగా తగ్గించేశారు. ప్రస్తుతం బస్తాకు 1400 మాత్రమే చెల్లిస్తున్నారు. ఒక బస్తాపై 20 రోజుల వ్యవధిలోనే ఏకంగా 450 రూపాయలు తగ్గడంతో రైతులకు పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. రావుస్ జూనియర్ కళాశాల నందు షార్ట్ టర్మ్ 2025 సంవత్సరంలో రావు విద్యార్థులతో పాటు ఇతర కళాశాలల నుంచి 600 మంది విద్యార్థులు ఈ ఏపీ సెట్ కోచింగ్ మార్చి 17వ తారీఖు నుంచి తీసుకోనున్నట్టు కళాశాల చైర్మన్ శ్రీ ఏఎంవి అప్పారావు మరియు డైరెక్టర్ ఏ మోనిచంద్ర తెలిపారు. కళాశాల ప్రారంభించి 30 సంవత్సరాలుగా రావుస్ విద్యార్థులతో పాటు నంద్యాల మరియు చుట్టుపక్కల కళాశాల విద్యార్థులు కూడా కోచింగ్ తీసుకోవడం ఆనవాయితీ అని తెలిపారు. మా కోచింగ్ సెంటర్ నందు ఎంపీసీ విభాగంలో 100% సక్సెస్ రేటు సాధించడంతో పాటు 2024 నందు ఇంజనీరింగ్ విభాగంతో పాటు అగ్రికల్చర్ విభాగం నందు కూడా 1000 లోపు 2 విద్యార్థులు సాధించారని తెలిపారు. 5000 లోపు 4 విద్యార్థులు, 10,000 లోపు 12 మంది విద్యార్థులు, 15,000 లోపు 27 మంది సాధించినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ ఏపీ సెట్ ర్యాంకులు సాధించడం సాంప్రదాయంగా మార్చుకున్నది రావుస్ మాత్రమే. ఈ సంవత్సరం జేఈఈ మెయిన్స్ నందు కూడా 98.0597% పాటు 97.7576, 96.4110, 95.0656% పాటు 90% 6 మంది సాధించినట్లు తెలిపారు. కళాశాల ప్రారంభం నుంచి ఎంపీసీ విద్యార్థులకు జేఈఈ మెయిన్స్ కోచింగ్, బైపీసీ విద్యార్థులకు నీట్ కోచింగ్, అలాగే ఈ ఏపీ సెట్ కోచింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ఒక విద్యార్థి లేదా 2 కాకుండా ఎక్కువ శాతం విద్యార్థులకు అత్యుత్తమమైన ర్యాంకులు సాధించడం రావుస్ విద్యార్థులకు వెండితో పెట్టిన విద్య అని డైరెక్టర్ మోనిచంద్ర తెలిపారు. ఇంతటి ఫలితాలు సాధించిన విద్యార్థులను, తల్లిదండ్రులను, అధ్యాపకులను చైర్మన్ మరియు డైరెక్టర్ అభినందించారు. Jade, that is 0% acidic. Next one, X 50%. Equation 1 is A. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.